జాయింట్ వెంచర్లతో ఏపీఐఐసీ చిక్కుల్లో పడింది. ఈ ప్రాజెక్టులో అక్రమాలు చోటు చేసుకోవడంతో వాటి నుంచి తప్పించుకోవాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. సిబిఐ కేసుల్లోనూ ఇరుక్కోవడంతో ఏపీఐఐసీకి తలపట్టుకున్నంత పనైంది. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల్లో వాటాలు విక్రయించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. జాయింట్ వెంచర్లలో ఏపీఐఐసీకి 11 నుంచి 26% వాటాలున్నాయి. ఇలాంటివి టోటల్గా 19 ప్రాజెక్టులను ఏపీఐఐసీ టేకప్ చేసింది. వీటితో కొత్త చిక్కులు రావడంతో ఎలాగైనా బయటపడాలని పాలక మండలి భేటీలో ఏపీఐఐసీ నిర్ణయించింది. జాయింట్ వెంచర్ల నుంచి బయటకు రావాలని చూస్తున్న ఏపీఐఐసీ వాటా విక్రయానికి సంబంధించి చార్టెడ్ అకౌంట్లను నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. ఒకవేళ వాటా అమ్మేందుకు సంస్థ ముందుకు రాని పక్షంలో తమ వాటా వేరే వారికి విక్రయించేందుకు అనుమతులు కావాలని ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుంది. జాయింట్ వెంచర్లకు సంబంధించి ప్రభుత్వం భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం సర్కార్ ప్రైవేటు వ్యక్తులకు భూమి ఇవ్వడంతో పాటు రాయితీలు కల్పించింది. అందువల్ల వీటి నుంచి బయటకు వస్తే ప్రైవేట్ సంస్థలు ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఏపీఐఐసీ నిర్మించిన జేవీ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి. ఆర్థిక లాభాలు పొందాల్సిన టైంలో ఏపీఐఐసీ నిర్ణయం వివాదాలకు దారితీసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.